జయంతి సందర్భంగా మన మధ్యన డివిఎంసి మెంబర్ రేబాకు మధు గారు ఉండడం సంతోషము. అయితే ఆయన ద్వారా కొన్ని విషయాలు అంబేద్కర్ గారి గురించి కానీ ఆయన ఆశయాల గురించి తెలుసుకోవడానికి మేము ముందుకు వస్తా ఉన్నాము. మధు గారు, ఇప్పుడు ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యువతను ఉద్దేశించి లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? యువత చాలా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆయన ఎవరినైతే ఉద్దేశించి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారో వారు ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలుగుతా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. జై భీమ్ ముందుగా అందరికీ. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133 పూర్తి చేసుకొని 134వ జయంతి అంటే 133వ జయంతి పూర్తి చేసుకొని 134 దాంట్లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, చదువుకోవాలి. అంటే విద్య వైపు మనం ఎప్పుడైతే యువత కానీ ప్రతి ఒక్కరు కూడా విద్య వైపు ముందు చూపుతో నడవడికలు వేస్తారో అప్పుడు మనం దేన్నైనా సాధించగలం, శాసించగలం, రాజ్యాంగ విలువలు హక్కులు కూడా తెలుసుకోగలం అన్నది ముఖ్య సూచన ఆయన యువతలో ప్రోత్సహించడం జరిగింది. అందుకే ముందుగా ఆయన విద్యతోటే ఈరోజు ప్రపంచ మేధావి అయ్యారు. ఆయన విద్యతోటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని రచించడం కూడా జరిగింది. ప్రపంచంలో ఒక భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది, బైబిల్ లాంటి కన్నా గొప్పది ఈ యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం పొందుపరిచి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా దళితులు, పీడితులు, వెనుకబడిన వర్గాలు ఎంతో మంది వాళ్ళ స్థితిగతులు నేటికి మారలేదు. నేను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా అయిన తర్వాత ప్రతి దళితవాడ వెనుకబడిన వాళ్ళలో నేను పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా వెనుకబాటు తను నేటికి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అదే స్థితిలో ఉన్నాయి. పాలకులు ప్రత్యేక దృష్టి సాధించి వాళ్ళకున్న నిధులు, వాళ్ళకున్న హక్కులను, వాళ్ళకున్న రాజ్యాంగంలో పొందుపరిచిన అన్నిటినీ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇవ్వగలిగితే అప్పుడు రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నింటినీ పూర్తి స్థాయిలో ఇవ్వగలిగితే దళితులు కూడా వెనుకబడిన వర్గాలు కూడా మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలరని నా సూచన. ఇప్పటికీ కూడా పరిస్థితి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. ఉచిత విద్య పూర్తి స్థాయిలో కింద వరకు కూడా అంది రావాలి. దళితుల్లోని కానీ వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది. యువతలో కూడా రాను రాను ఈ ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏదో నామమాత్రంగా చదువుకొని వాళ్ళు కాన్సన్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరుగుతుంది. సో అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మహోన్నతమైన వ్యక్తి కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరూ సమాజంలో సమానత్వంగా ఒక కుల వివక్షత లేకుండా, జాతి వివక్షత, కుల వివక్షత లేకుండా అందరూ సమాజ స్థాపనకై ఎదగాలని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలను పొందాలని మన రాజ్యాంగాన్ని మనకు పొందుపరిచారు. ఈరోజు ఆయన పుట్టినరోజు మహా వేడుకల దళితవాడలే జరుపుకుంటారే, ఆ దళితవాడలు కాకుండా ప్రతి వర్గం వారు కూడా ఎప్పుడైతే ఆ రాజ్యాంగ విలువలు తెలుసుకొని జరుపుకుంటారో ఆ రోజే యొక్క అంబేద్కర్ గారికి విలువనిచ్చిన వాళ్ళని అవుతాం. ఓన్లీ అంబేద్కర్ జయంతి కార్యక్రమం అనేసరికి దళితవాడల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి దళితులు మాత్రమే జరుపుకొని మిగతా వ్యక్తులను పిలుస్తారు. ఎప్పుడైతే మిగతా కులాలు, నిమ్న కులాలు, మరి వేరే కులాలు, అగ్రవర్ణాలు అని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అంబేద్కర్ విలువలు తెలుసుకొని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అంబేద్కర్ విలువలు మనం మరింత ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అవుతాం. మరొక విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికే రాజ్యాంగం రాయలేదు, దేశానికి ఈ 100 తరాలకు ఆలోచన ముందుగా ఆలోచించి రాశారు. నేటి విలువ రూపాయి విలువ పడిపోకుండా ఆ రోజే 1935లోనే మనకి రూపాయి విలువ ఆర్బీఐ తీసుకొచ్చి మనకి రూపాయి విలువ పడిపోకుండా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మన హక్కులేంటి, మన విలువలేంటి, మనం ఏం చేయాలి, మనకి జరుగుతున్న విషయాలు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ విధంగా కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా రాజ్యాంగం ఉండాలని, చట్టాల గురించి, హక్కుల గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ జై భీమ్. ఇది ఒక ప్రశ్న అండి. మీరు డివిఎంసి మెంబర్గా ఉంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆలోచనలను యువతకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మిగతా సామాజికానికి ఏ విధంగా మోటివేట్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నారు? మంచి ప్రశ్న వేశారు. ప్రతి ఒక్కరికి నేటికి కూడా సమాజంలో
భారత రాజ్యాంగం అంటే లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక దళిత వర్గానికి మాత్రమే వ్యక్తి, ఆయన దళితులకే చేశాడు అన్న అపోహ ఎక్కువగా ఉంది. మరొక విషయానికి వస్తే ప్రతి దళిత వాడల్లో కూడా నేటికి కూడా వాళ్ళ యొక్క హక్కులేంటి, విలువలేంటి, మనం ఏ విధంగా రాజ్యాంగంలో మనకు హక్కులు పొందుపరిచినవి ఉన్నాయి, అవేమీ కూడా తెలియలేని పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. మహా మేధావులందరూ కూడా దానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చి, అలాగే విద్యలో కూడా పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచే పాఠ్య పుస్తకాల్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, రాజ్యాంగం కోసం కొన్ని విషయాలు కూడా పొందుపరిచి విద్యలో మార్పులు తీసుకొస్తే మరింత వాళ్ళలో చైతన్యం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేటికి కూడా ఎక్కడా కూడా మీరు గమనించాలి, దళితవాడలో స్థితిగతులు ఏమి మారలే. కాస్త కోస్త రిజర్వేషన్ ద్వారా రిజర్వేషన్ పొంది వాళ్ళు కొద్దిగా రోడ్డెక్కి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా భూములు కానీ పెద్ద పెద్ద ఆస్తులు కానీ ఎక్కడా స్వతహాగా లేనివి లేవు. ఎక్కడైనా కంపెనీలు లేవు. 75 సంవత్సరాలు కావస్తున్నా కూడా దళితుల్లో ఎక్కడైనా పారిశ్రామికవేత్తలు ఎక్కడైనా చూపించండి, పెద్దగా పారిశ్రామికవేత్తలు లేరు, అలాగే భూస్వాములు లేరు, ఏమీ లేరు. అంటే నేటికి కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళలో కుల వివక్షత ఉంది. వాళ్ళకి రావాల్సినవి ఏవి అందటం లేదు. వాళ్ళ ఏదో చిన్న మోతాదులో ఏదో కొన్ని పథకాల ద్వారా వాటి ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నారు తప్ప వాళ్ళకి పూర్తి స్థాయిలో చైతన్యం తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వాలు చేయాలి. చేసినాడే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చి అందరితో సమాన హక్కుగా సమానంగా నిలబడగలగారు. ఎప్పుడైతే ధనబలం అది ఉండి సమానంగా నిలబడగలుగుతామో అప్పుడు వాళ్ళ కుల వివక్షత తగ్గుతుంది. అలాగే ఈ యొక్క వివాహంలో కూడా మార్పులు తీసుకురావాలి. ఏమండి, సో వివాహంలో వేరే కులం వాళ్ళని చేసుకున్నా కూడా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు మరింత ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళిన నాడు కూడా కుల వివక్షత తగ్గుతుంది. దీనికోసం కూడా పూర్తి చైతన్యం తీసుకురావాలి. మా వంతుగా మేము డివిఎంసి మెంబర్లుగా ప్రతి వాళ్ళలో ఇలా చైతన్యం తీసుకురాగలుగుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహించి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురాగలిగి ప్రతి దళితవాడల్లో చైతన్యం తీసుకురాగలిగితే మరింత మంచిది జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అయితే ప్రభుత్వం చెయ్యాలి అని మీరు అంటా ఉన్నారు. అయితే ఒక డివిఎంస్ మెంబర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా మీరు పొందుకున్న ఈ యొక్క ఉన్నతమైన స్థితి ద్వారా మరి మీరు ఎంతవరకు సమాజానికి మేలు చేసేవారుగా ఉంటా ఉన్నారు, ఆ విషయాన్ని మాకు చెప్పాలి. ఈ దళితవాడల్లో జరిగే అన్యాయాలు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అట్రాసిటీ కేసుల్లో కానీ అన్నిటిలో కూడా కొంత మేరకు మనం ప్రశ్నించే తత్వం మనకి డివిఎంసి అంటే కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మనం వివరించే అవకాశం మాకు ఈ డివిఎంసి మెంబర్గా ఉంది. కానీ వాళ్ళకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రోద్బలం అక్కడ ఉన్న నాయకుల ద్వారా ప్రోద్బలం పొంది కేసుని నిర్వీర్యంపరిచి నీరుగార్చే వ్యవస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో అయి ఉన్నాయి. దానివల్ల SC/ST చట్టం అనేది తప్పుడు దారి పట్టి ఇప్పుడు 41A నోటీస్ ద్వారా పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మరింత దిగజారుడుగా SC/ST చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. దాన్ని పటిష్టపరిచి పూర్తిగా కఠిన చర్యలు తీసుకోగలిగితే, ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకెళ్తే అప్పుడు కూడా కొద్దిగా భయం కలిగి కుల వివక్షత అన్నది కూడా తగ్గించవచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇవి కూడా పూర్తి స్థాయిలో మేము కలెక్టర్ గారికి కూడా ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా మినిట్స్లో కూడా ప్రతి ఏరియాలో కూడా ఒక గ్రంథాలయం ఉండాలని, అలాగే అంబేద్కర్ భవనంతో పాటు అంబేద్కర్ విగ్రహం కూడా ఉండాలి, బాబు జగజీవన్ గారి విగ్రహం ఉండి అక్కడే కార్యక్రమాలు, అలాగే పిల్లల చదువులకు కూడా ఒక లైబ్రరీ కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలని కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దానివల్ల మరింత ప్రోత్సహించగలుగుతాం సార్. సో అనేసి మేము ఈ యొక్క ప్రతి కూడా మినిట్స్లో వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వంతో చర్చించి సీఎం గారు ఆ యొక్క కార్పొరేట్ ఏ ఏరియా పరిధిలో అయితే ఆ ఏరియా వాళ్ళతో చర్చించి మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతారని మేము ముందు పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మధు గారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అందుని బట్టి ఆయనకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.